ఉద్యోగం కోసం ఒక ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన మైనర్ బాలికను ఆ ఎమ్మెల్యే అత్యాచారం చేశాడు. ఆ ఎమ్మెల్యేపై కేసు పెట్టినందుకు వాళ్ళ నాన్నని ఆ ఎమ్మెల్యే తమ్ముడు అనుచరులతో వచ్చి విచక్షణ రహితంగా కొట్టాడు. రక్తపు మడుగులతో ఉన్న ఆయన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సిన పోలీసులు ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఆయనపై ఒక దొంగ కేసు బుక్ చేసి వైద్యం చేయించకుండా జైల్లో పెట్టారు. కొద్ది రోజులకి ఆ బాలిక నాన్న రక్తం కక్కుకుంటూ చనిపోయాడు. ఆ తర్వాత కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ఆ బాలికతో పాటు వాళ్ళ పిన్ని వెళ్తున్నప్పుడు నెంబర్ ప్లేట్ లేని లారీతో వచ్చి వారి కారును ఢీకొట్టడంతో ఆ బాలిక పిన్ని మరణించింది. ఈయన పేరు కుల్దీప్ సింగ్, ఒక మాజీ బీజేపీ ఎమ్మెల్యే. ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసి అది కప్పిపుచ్చడానికి తన రాజకీయ బలం, డబ్బు బలం ఉపయోగించి ఆ బాలిక తండ్రిని పిన్నిని చంపాడు. 2019లో సిబిఐ ఈ ఎమ్మెల్యే చేసిన తప్పులను ప్రూఫ్స్ తో సహా నిరూపించింది. కోర్టు ఈ ఎమ్మెల్యే అత్యాచారం చేసినందుకు పోక్సో చట్టం కింద జీవిత ఖైదు శిక్ష విధించింది. 2023లో కోర్టు వాళ్ళ నాన్నను చంపినందుకు 10 సంవత్సరాలు జైలు పనిష్మెంట్ వేసింది. ట్విస్ట్ ఏంటంటే ఢిల్లీ హైకోర్టు 3 రోజుల ముందు ఈ ఎమ్మెల్యే అత్యాచారం కేసులో బెయిల్ ఇచ్చింది. కానీ వాళ్ళ నాన్నను చంపిన కేసులో ఇంకా జైల్లోనే ఉన్నాడు. అందుకే సిబిఐ బెయిల్ క్యాన్సిల్ చేయమని సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. లైఫ్ లాంగ్ బెయిల్ రాకుండా ఆ జైల్లోనే పైకి పోవాలని కోరుకుంటున్నా. ఇటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడితే బాగుంటుంది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యు టుమారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.